భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది డబుల్ నామినేషన్ అయ్యడం జరిగింది. ఇది ఎక్కడ చరిత్రలోనే లేని విధంగా మన బీఆర్ఎస్ ఆడే దొంగ డ్రామా. మాగంటి గోపీనాథ్ ఫ్యామిలీ ఉసురు బరాబర్ కల్వకుంట్ల ఫ్యామిలీకి తగులుతుంది. మాగంటి గోపీనాథ్ చనిపోయిన బాధలో వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం శోక సముద్రంలో ఉంటే ఈ దొంగ డ్రామారావు కేటీఆర్ తీసుకొచ్చి మాగంటి సునీతమ్మని రాజకీయాలలో నిలబెట్టడం జరిగింది. నాకు రాజకీయాలు తెలువు, నాకు ఉత్తరా నాయన అనంటే ఆమె రాజకీయాలకు తీసుకొని వచ్చి ప్రజలలో తిప్పి సెంటిమెంట్ సానుభూతి రాజకీయంతో గెలవచ్చు, జూబ్లీ హిల్స్ లో నా ఆస్తులు కాపాడుకోవచ్చు అన్న మనోధైర్యంతో కేటీఆర్ ఇన్ని రోజులు వేచి చూసిండు. ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు కేటీఆర్ డ్రామాలు తెలుసుకొని మాగంటి గోపీనాథ్ భార్యని అడ్డు పెట్టుకొని సింపతి సానుభూతి రాజకీయాలతో గెలవాలని చూస్తున్నాడు కేటీఆర్ డ్రామారావు అని జూబ్లీ హిల్స్ ప్రజలకు అర్థమైంది. పీజేఆర్ కొడుకుని